శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 24వ తారీఖు డిసెంబర్ నెలలో ఆదివారమున మార్గశిర మాస శుద్ధ ద్వాదశి. ఇది ఈరోజు ద్వాదశి తిథి ఉదయం 6:34 వరకు ఉన్నది. తదుపరి త్రయోదశి ప్రవేశిస్తుంది. అదేవిధంగా నక్షత్రము కృత్తికా నక్షత్రం రాత్రి 9:44 ఉంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రవేశిస్తుంది. అదేవిధంగా రాహుకాలము సాయంకాలము 4:30 నుంచి 6 వరకు రాహుకాలం ఉన్నది. అదేవిధంగా దుర్ముహూర్తము సాయంకాలం 4 గంటల నుంచి 4:44 వరకు ఉంది. అదేవిధంగా మాధ్యాహ్న కాలంలో 12 గంటల నుంచి 1:30 వరకు కూడా దుర్ముహూర్తం 2 సార్లుగా ఈ రోజున ఉన్నది. అలాగే వర్జ్యము ఉదయం 9:56 నుంచి 11:30 వరకు కూడా వర్జ్యకాలము ఉన్నది. కనుక ఈరోజు మరొక విశేషం ఉంది. ఈ రోజుకు వచ్చే 24వ తారీఖున గొప్ప విశేషం ఉన్నది. దానిని హనుమద్వ్రతం అంటారు. అంటే హనుమంతుల వారి యొక్క వ్రతం చేయటము 24వ తారీఖు. ఇది గొప్ప విశేషము. ఎందువల్ల అంటే మొట్టమొదటిసారి సీతా అన్వేషకుడైనటువంటి హనుమంతుల వారు లంకకు చేరిన తర్వాత అమ్మవారిని చూడటము ఈరోజే జరిగింది. కనుక సీతా దర్శనం కలిగిన రోజున ఆమె కూడా చాలా సంతసించి, అప్పటి వరకు కష్టం పడుతున్న ఆమెకి మార్గం తెలియలేదు. లంక నుంచి బయటపడడానికి మార్గం తెలియనప్పుడు హనుమంతు వారి రూపంలో ఆ మార్గం కనిపించడం వల్ల ఆమె మరింత ఆనందాన్ని పొంది, ఈ రోజు నీ దర్శనం జరిగి నా యొక్క ఆనందంగా కలిగించావు, అలాగే కార్యసాధకుడైనటువంటి నీ వ్రతాన్ని నేను ఆరాధించినప్పుడు ఈ రోజును అందరూ కూడా వారి వారి సంకటమును తొలగించుకోగలుగుతారు అని ఒక వరాన్ని ప్రసాదించింది ఆనందంలో. కనుక ఈ 24వ తారీఖున హనుమద్వ్రతం చేయటము, హనుమంతుడు ఆరాధన చేయటము, ఆంజనేయుని దర్శనం చేయటము, తమలపాకుల యొక్క మాల సమర్పించడము నాగవల్లి మాల అంటారు. ఇది చాలా యోగ్యాన్ని కలిగిస్తుంది.